దైవజనుడు ఒక ఆయన పిబి మనోహర్ అని సండే స్కూల్ పుస్తకాలు రాస్తాడు. అన్న సులభ శైలిలో విషయాలు అర్థమయ్యేటట్టు సండే స్కూల్ పిల్లలకి చెప్పడానికి బుక్స్ రాస్తాడు. అవి కొన్నిసార్లు కొన్ని స్టోరీస్ పెద్దలకు కూడా ఉపయోగపడే స్టోరీస్ ఉంటాయి. ప్రాణరక్షణ దుర్గము అని ఒక స్టోరీ రాశాడు. ఆయన సేకరించి రాశాడో ఆయన ఓన్గా రాశాడో నాకైతే తెలియదు. ఆయన రాసినటువంటి ఆ స్టోరీ నేను చదివా. ఆ స్టోరీ చెప్తా. ఓ సముద్ర తీరం. ఆ సముద్ర తీరంలో ఓ పెద్ద కొండ, అది నీళ్లలో ఉంది. అప్పటి రోజుల్లో ఆ సముద్ర తీరంలో కొన్ని ఓడలు వచ్చి ఆగేవి. ఆ ఓడలు వచ్చినప్పుడు కొన్నిసార్లు కొన్నేమో ఆ కొండకి ఢీ కొట్టకుండా తప్పించుకునేవి. నీళ్లలో ఉంటుంది కనుక అర్థం కాదు అది. కొన్నిసార్లు కొన్ని ఓడలు ఆ కొండకు ఢీ కొట్టి బ్రద్దలయ్యేవి. అలా బ్రద్దలైనప్పుడు అందులో ఉన్నటువంటి ప్రయాణికులు ఆ నీళ్లలో పడి చనిపోయేవాళ్ళు. అలా కొంతమంది చనిపోతుంటే కొంతమంది మంచి మనసు కలిగిన వాళ్ళు చూసి, అరే నీళ్ళల్లో ఈ కొండ ఉంది, ఓడలోచి దీన్ని ఢీ కొట్టినప్పుడు ఓడ బ్రద్దలైపోతుంది, కొంతమంది ముంపుకు గురైపోయి చచ్చిపోతున్నారు, మనం ఏదన్నా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయాలి అని మంచి మనసు ఉన్న వాళ్ళు కొంతమంది కలిసి ప్రాణరక్షణ దుర్గము అని ఒకటి స్థాపించారు. అక్కడ దాని పేరేంటి? ప్రాణరక్షణ దుర్గము అని ఒకటి స్థాపించారు. ఒక చిన్న టెంట్ లాగేసుకొని ఒక చిన్న బోట్ పెట్టుకొని అక్కడ కూర్చుంటారు. ఎప్పుడైనా ఊహించని రీతిలో ఓడ ప్రమాదానికి గురైతే, అది పగిలినప్పుడు, ఓడ పగిలిపోయినప్పుడు అందులో ఉన్న వ్యక్తులు నీళ్ళలో మునిగిపోయే అవకాశం ఉంటుంది కనుక ఈ బోట్ తీసుకొని వెళ్ళి ఆ నీళ్ళలో పడ్డ వాళ్ళని ఆ బోట్లోకి ఎక్కించుకొని కాపాడుతుంటారు. ఈ ప్రాణరక్షణ దుర్గంలో ఉన్న సభ్యుల పని అదే. ఇక అదే పని వాళ్ళకి. ఇలాగ మంచి పనికి పూనుకొని నీటి ముంపునకు గురి కాకుండా చాలామంది ప్రాణాలు వీళ్ళు కాపాడటం మొదలుపెట్టారు. ఈ వార్త ఆ నోట ఈ నోట పడి ఆ సముద్రం మీద ఆ మార్గంలో వచ్చే ఓడల వాళ్ళందరికీ కూడా తెలిసింది, ఇతర వ్యక్తులకు కూడా తెలిసి వాళ్ళు మాట్లాడుకున్నారు, మనం ఇలా ప్రమాదానికి గురి కాకుండా మరి ప్రాణరక్షణ దుర్గం వాళ్ళు కాపాడుతున్నారు కనుక మరి వాళ్ళని మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఈ సముద్రం మీద వ్యాపారం చేసినప్పుడు కాస్త కోస్త డబ్బు వచ్చింది కదా, ఆ డబ్బులో కొంత భాగం ప్రాణరక్షణ దుర్గం వాళ్ళకి కేటాయిద్దాం. దాంతో వాళ్ళు ఖర్చులు పెట్టుకొని లేకపోతే ఏదన్నా డెవలప్ చేయని, మనకైతే వాళ్ళు భద్రతను ఇస్తున్నారు కనుక, ప్రాణాలు పోకుండా వాళ్ళు కాపాడుతున్నారు, అచ్చంగా ఇదే పని కలిగి ఉన్నారు కనుక మన వంతు మనం వాళ్ళకి తోడ్పాటు అందిద్దాం, ఎందుకంటే మనకు వాళ్ళు తోడ్పడుతున్నారు కాబట్టి అని వాళ్ళు మాట్లాడుకొని ఓడ వచ్చినప్పుడల్లా వెళ్ళినప్పుడల్లా ప్రాణరక్షణ దుర్గం వాళ్ళకి ఏదో ఒక విధంగా తోడ్పాటు అందిస్తున్నారు. అలాగే ఇతరులు కూడా ఇంత మంచి కార్యక్రమం వీళ్ళు చేపట్టారు కనుక, స్తోత్రం చెప్పండి, ఇంత మంచి కార్యక్రమం వీళ్ళు చేపట్టారు కనుక వీళ్ళకి మనం హెల్ప్ చేద్దామని ఇతరులు కూడా కొంతమంది వాళ్ళకి హెల్ప్ చేయటం మొదలుపెట్టారు. హెల్ప్ పొందుకున్న తర్వాత ఈ ప్రాణరక్షణ దుర్గం టీం ఇంకొంచెం పుంజుకుంది. అంటే అంతకుముందు నలుగురుగా ఉండే సభ్యులు ఇప్పుడు ఒక 20 మంది చేర్చబడ్డారు. అచ్చంగా అదే పని. ఏదన్నా ఓడ ప్రమాదానికి గురైతే వీళ్ళు సేవ్ చేయటం మనుషుల్ని. చక్కగా ఆ టెంట్ తీసేశారు, ఒక చిన్నపాటి షెడ్ లాగా వేసుకొని చిన్నగా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. తర్వాత వాళ్ళు ఇంకా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇంకొంచెం డెవలప్ అయింది ప్రాణరక్షణ దుర్గం. డెవలప్ అయ్యి ఒక అద్భుతమైనటువంటి బిల్డింగ్ కట్టేశారు. అక్కడ పెద్ద బిల్డింగ్ కట్టేశారు. అందులోకి ఇంకా అనేక మంది సభ్యులు చేర్చబడ్డారు. టీం ఎక్కువైంది. మనుషుల్ని సేవ్ చేయడానికి అందరూ సన్నద్ధులై ఉన్నారు. బాగుంది.
కొంతకాలం గడిచింది. ఇక ఈ టీము ఫస్ట్ ఎవరైతే మొదలు పెట్టారో ఆ టీము పద్దాకల వాళ్ళు వెళ్ళి కాపాడకుండా, ఆర్థిక సమృద్ధి ఉంది కదా, కొంతమంది జీతగాళ్ళని ఏర్పాటు చేశారు. కొంతమందికి డబ్బు ఇచ్చి నెలకింతని వాళ్ళకి పోషణ ఇచ్చి ఈ మెయిన్ వాళ్ళు వెళ్లకుండా ఆ జీతగాళ్ళని పంపించడం మొదలుపెట్టారు. ప్రాణరక్షణ దుర్గంలో పనిచేయటానికి ఏదన్నా ఓడ పగిలితే ఈ జీతగాళ్ళు వెళ్ళి కాపాడతారన్నమాట. మొదలుపెట్టినోడికి ఉన్న ఇంట్రెస్ట్ జీతగాడికి ఉంటుందా? ఉండదు. కాబట్టి కొన్నిసార్లు ఈ జీతగాళ్ళు మనుషుల్ని కాపాడుతున్నారు, కొన్నిసార్లు వీళ్ళ పిచ్చాపాటి మాటలతో నిర్లక్ష్యం చేసి కొంతమంది జారిపోతున్నారు. అప్పుడు ఈ మెయిన్ వాళ్ళు ఈ జీతం తీసుకునే వాళ్ళని గద్దిస్తున్నారు. ఏంటి మీరు మీ బాధ్యత సరిగా నెరవేర్చండి, మనుషులు చనిపోతున్నారు కదా అని జస్ట్ మందలించి ఊరుకున్నారు. తర్వాత ఇందులో వీళ్ళకే కొంచెం ఐకమత్యంలో లోపాలు వచ్చినాయి. ఎవరికి? ప్రాణరక్షణ దుర్గం వాళ్ళకి కొంచెం ఒకటి మీద ఒకటికి పడట్లా. నేను కష్టపడుతుంటే వాడు ఊరుకుంటున్నాడు, వాడు కష్టపడుతుంటే వీడు ఊరుకుంటున్నాడు అని ఇట్లా వాళ్ళ క్లాషెస్ వచ్చినాయి. సరే, అది నడుస్తుంది. వాళ్ళు చక్కగా ప్రాణరక్షణ దుర్గాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు సూపర్గా. అంతా కింద అద్భుతమైనటువంటి ఏర్పాట్లు, గోడలకి మంచి డెకరేషన్స్, అంతా సూపర్గా. ఎట్లా అంటే ప్రాణరక్షణ దుర్గం అంటే అందరూ చెప్పుకునేటట్టు ఏర్పాటు చేస్తున్నారు సూపర్గా, నీట్గా, హంగులు ఆర్పాటాలతో తీర్చిదిద్దుతున్నారు దాన్ని. అప్పుడప్పుడు ఓడలు పగులుతున్నాయి, తీసుకొస్తున్నారు, ముంపునకు గురైన వాళ్ళని తీసుకొస్తున్నారు. తీసుకొచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ప్రాణరక్షణ దుర్గంలోకి తీసుకొని రావాలంటే ఆ వచ్చేవాళ్ళు మురిగ్గా ఉంటున్నారు. నీళ్ళలో మునిగి వస్తున్నారే, వాళ్ళు కాపాడుకొని తెస్తున్నారే, వాళ్ళు చాలా మురిగ్గా ఉంటున్నారు. ప్రాణరక్షణ దుర్గం ఏమో నీట్గా ఉంటుంది. వాళ్ళు మురిగ్గా ఉండి, వాళ్ళ భాష వేరు, వాళ్ళ చర్మపు రంగు వేరు, వాళ్ళ వ్యవహారం వేరు. వాళ్ళని తీసుకొచ్చి డైరెక్ట్గా ప్రాణరక్షణ దుర్గంలోకి తీసుకెళ్లాలంటే మరి అది ఖరీదు కలిగినటువంటి ఏర్పాట్లతో ఉంది లోపల. కాబట్టి వాళ్ళు కమిటీ వేసుకున్నారు. ఏం లేదు, ఏ తేడా వచ్చిందో వాళ్ళు కలిసి కమిటీ వేసుకొని మాట్లాడుకుంటున్నారు. ఆ కమిటీలో ఒక నిర్ణయం చేశారు. ఈ వచ్చిన వాళ్ళని డైరెక్ట్గా లోపలికి రానియకుండా ఈ మురికోళ్ళని ఈ ప్రాణరక్షణ దుర్గానికి వెళ్ళపట్టు ఒక స్నానపు గదిని ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసి వచ్చిన ఈ మురికోళ్ళందరినీ అందులో వేసి శుభ్రం చేసి ఆ తర్వాత ఈ దుర్గంలోకి రానియాలి అని ఏర్పాటు చేశారు. తర్వాత ఈ జీతగాళ్ళు వెళ్ళి మళ్ళీ కొంతమందిని రక్షించి తీసుకొస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ అంతే ఉంటున్నారు, మురికిగా, చండాలంగా, వాళ్ళ భాష అర్థం కాకుండా, వాళ్ళ చర్మపు రంగు వేరు, వాళ్ళ వ్యవహారం వేరు. బాగా ఇబ్బంది అయింది. మళ్ళీ కూర్చొని కమిటీ వేశారు. మనం చేస్తున్నాము, ఎంత చేసినా వాళ్ళ పద్ధతులు మారట్లేదు, వాళ్ళు అంతే వస్తున్నారు, అంతే ఇబ్బంది పెడుతున్నారు మనల్ని. ఎన్నిసార్లు శుభ్రం చేయాలి, ఎన్నిసార్లు మనం ఈ ప్రాణరక్షణ దుర్గాన్ని ఇది చేసుకోవాలి. కాబట్టి మనం ఒక నిర్ణయం చేద్దామని కమిటీ తీర్మానం చేసింది. ఏంటంటే ఇక నుంచి మనం ఆ మురికోళ్ళని కడగటం మానేద్దాం. మురికోళ్ళని కడగటం మానేయాలంటే అసలు మురికోళ్ళని కాపాడుకుంటుంటేనే పోయిద్ది. అర్థమవుతుందా మీకు? కొంచెం లోతుగా ఆలోచిస్తే మ్యాటర్ అర్థమైద్ది. స్తోత్రం. అసలు వీళ్ళు ఎందుకు ఏర్పరచబడ్డారు? మురికోడో మంచోడో ముందు అందులో పడి మునిగిపోయేవాడిని కాపాడటానికి ఇది ఏర్పాటు చేయబడింది. కానీ చివరికి తీర్మానం ఏమొచ్చింది? అసలు ఈ మురికోళ్ళని తీసుకురావద్దు, వాళ్ళకి స్నానం చేయించొద్దు, వాళ్ళని దుర్గంలో చేర్చొద్దు, అసలు వాళ్ళని వదిలేస్తే పోయిద్ది. ఎందుకంటే ఇందులో ఉండేటువంటి టీం అంతటి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది, అసౌకర్యంగా ఉంది అని నిర్ణయం చేశారు. అప్పుడు అందులోనే ఒక వర్గం లేచి, అసలు మనం ప్రాణరక్షణ దుర్గం స్థాపించింది ఎందుకు? ఇట్లా ప్రమాదానికి గురై బలయ్యే వాళ్ళని కాపాడటానికే కదా. మరి అసలు ఆ ప్రక్రియ మానేస్తే ఇంకా మన ముందు ఎందుకు? వాళ్ళు వీళ్ళు ఇచ్చే తిని తిరగటానికే, కమిటీ మీటింగ్లు వేసుకొని తిరగటానికే? నో, దీనికి మేము ఒప్పుకోమన్నారు. ఒప్పుకోకపోతే వెళ్ళిపోండి అన్నారు. సో వీళ్ళు ఒక సపరేట్ టీం అయ్యారు. టీం అయి పక్కనే వీళ్ళు ఇంకొక ప్రాణరక్షణ దుర్గాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు కూడా స్టార్టింగ్లో కొంచెం హడావుడి చేశారు, కానీ కొంతకాలం తర్వాత సేమ్ అదే పరిస్థితి వచ్చింది అక్కడ కూడా. సో అందులో నుంచి కొంతమంది డివైడ్ అయ్యి
వాళ్ళు ఒక ప్రాణరక్షణ దుర్గాన్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ సముద్ర తీరంలో ప్రాణరక్షణ దుర్గాలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ అక్కడ ఓడలు పగిలి చనిపోతున్న వాళ్ళ విషయం సర్వసాధారణమైపోయింది. ఏమవుతుంది? వాళ్ళని ఎవడూ పట్టించుకోవట్లా. కానీ పేరుకు ప్రాణరక్షణ దుర్గాలు మాత్రం ఫుల్లుగా ఉన్నాయి. కానీ ఓడవ పగిలి చనిపోతున్న వాళ్ళ సంఖ్య అలానే కొనసాగుతుంది. వాళ్ళని సేవ్ చేయడానికి అన్నట్టుగా ఏర్పరచబడ్డాయి, కానీ వాళ్ళని పట్టించుకోని దుర్గాలు అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇంతగా ప్రాణరక్షణ దుర్గాలు ఏంటో మీకు అర్థమైందా? నీళ్లలో పడి చనిపోతున్న వాళ్ళు ఎవరో అర్థమైందా? కాపాడటానికి నియమించబడ్డ వాళ్ళు ఎవరో అర్థమైందా? లోపల గొడవలు వచ్చి మళ్ళీ సపరేట్గా విడిపోయి మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ చేసింది ఏందో అర్థమైందా? వీడు ఏ కూటమన్నా చూడు, అయిపోయేటప్పుడు మారు మనసు పొంది రక్షించబడే వాళ్ళు ఎవరో రాండి అని పిలుస్తానే ఉంటాడు. ఈడు ఆదివారం వదిలిపెట్టడు, శుక్రవారం వదిలిపెట్టడు, కోటాల్లో వదిలిపెట్టడు. నాకు అర్థం కాదు అసలు ఏంది వీడి శోప. ధర్మ సందేహం. ఇతర మతస్థులకైతే నాకేం అభ్యంతరం లేదు, వాళ్ళు అనుకుంటారు. కానీ దేవుణ్ణి ఎరిగిన వాళ్ళలో కూడా కొంతమందికి డౌట్ ఉంది, కొంతమందికి విసుగు ఉంటుంది, కొంతమందికి లైట్గా ఇరిటేషన్ ఉంటుంది, కొంతమందికి ఎక్కడో విరక్తి ఉంటుంది. అసలు ఏంది అని మరి నాకు అర్థం కాదు. నేను ఎందుకు పిలువబడ్డాను? దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు? ఏదో నీకు తెలిసిన 4 ముక్కలు చెప్పి ఒక పాట పాడేసి ఒక ప్రార్థన చేసేసి వాళ్ళని పంపించేయను ఆయన అని పిలిచాడా? నన్ను ఎందుకు పిలిచాడు? నన్నే కాదు, దేవుడు పిలిచిన ప్రతి దైవజనుని ఏ కారణం చేత పిలిచాడు? యేసు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి నుండి ఫస్ట్ దేవుడు ఏం ఆశిస్తున్నాడు? శిష్యులందరిని గూర్చి యేసు ప్రభు పలికిన మాట ఏమిటి? మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. సువార్త ప్రకటించండి, విని నమ్మి నాకు రక్షణ కావాలి, నా జన్మ కర్మ పాపాలు కడిగేసుకొని నేను యేసు ప్రభు రాజ్యానికి చేరాలి, యేసుక్రీస్తు ద్వారా నేను దేవునితో సమాధాన పడాలి అని ముందుకొచ్చిన ప్రతి వ్యక్తికి బాప్తిస్మం ఇచ్చి అతన్ని శిష్యుల లెక్కలో చేర్చాలి. మత్తయి సువార్త 28:19 అంటాడు, కాబట్టి భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనములను నాకు శిష్యులనుగా చేయండి. తండ్రి యొక్కయు, ఎలా చేయాలో చెప్తున్నాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా. వాళ్ళకి ఫస్ట్ సువార్త చెప్పండి, నాకు యేసు కావాలి, యేసు రాజ్యము కావాలి, రక్షణ కావాలని ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వండి. బాప్తిస్మం పొంది నా శిష్యుల గుంపులో చేర్చబడితే గై కొనవలెనని నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించాను అవి వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళను కూడా ఆ మాటలను అనుసరించి బతకమని చెప్పండి, నేర్పండి. ఇది శిష్యులకు దేవుడు ఇచ్చిన పిలుపు. ఇంతకి శిష్యులనగా ఎవరు? యేసు ప్రభువును అనుసరించినటువంటి వ్యక్తులు. అంతేకాదు, యేసు ప్రభు తన సేవకై పిలిచిన వారందరూ శిష్యులే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంతేకాదు, చీకటి లోకంలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన దేవుడు నిన్ను పిలిచాడో ఎంతమందిని పిలిచాడో వారందరికీ కూడా ఈ బాధ్యత అప్పగించబడింది. ఏ బాధ్యతో తెలుసా? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. రాత్రి నేను చెప్పాను, నువ్వు పనిచేసే కంపెనీలో నేను వచ్చి ప్రకటించాది కాదు, అక్కడ ఛాన్స్ నీది. నువ్వు పనిచేసేటువంటి ఆఫీస్లో
నేనొచ్చి నీ కొలీగ్స్కి ప్రకటించాతి కాదు. అక్కడ దేవునికి ఉన్న ఒకే ఒక ఆధారం నువ్వే. నువ్వు పనిచేస్తున్న పొలంలో నేనొచ్చి ప్రకటించాతి కాదు. ఆ పొలంలో నీతో కూడా ఉన్నటువంటి ఆత్మలకు దేవుని మాటలు చేరవేయటానికి దేవునికి ఉన్న ఒకే ఒక ఆధారం నువ్వే చెల్లి, నువ్వే తమ్ముడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు వ్యాపారం చేసే స్థలంలో నీ తోటి వ్యాపారస్తులకు రక్షకుణ్ణి పరిచయం చేసి వాళ్ళ ఆత్మల్ని రక్షించడానికి రక్షణ సువార్తను అందించి వాళ్ళకి ప్రేమ చూపినా మాదిరి చూపినా ఛాన్స్ నీది, నాది కాదు. నాకు అవకాశం లేదు. నిన్ను ప్రేమించే నీ బంధుజనులు, నువ్వు ప్రేమించే నీ బంధుజనులు, వాళ్లకు యేసును పరిచయం చేయటానికి ఛాన్స్ నీది. వాళ్ళని రక్షించాలంటే యేసుకున్న ఒకే ఒక ఆధారం నువ్వే తమ్ముడు, నువ్వే చెల్లి. నాకుందా ఛాన్స్? అసలు మీ బంధుజనం ఎవరో నాకేం తెలుసు, వాళ్ళు ఏ ఊరిలో ఉన్నారో నాకేం తెలుసు. అయితే నా బంధుజనాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం నా బాధ్యత నేను నెరవేరుస్తా. నాకు అవకాశం ఉన్న కార్యక్రమాలకు వాళ్ళని ఆహ్వానిస్తా. వాళ్ళు ఒకవేళ ఆహ్వానిస్తే పోదగ్గ కార్యక్రమాలకు నేను తప్పకుండా అటెండ్ అవుతా. వాళ్ళ పట్ల నా బాధ్యత నెరవేరుస్తా, నేను కూడా ఆహ్వానిస్తా. నాకున్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని వారికి ప్రేమ చూపుటలో కానీ, వారికి మాదిరి ఇవ్వటంలో కానీ, వారి పక్షంగా ప్రార్థన చేయటం కానీ, వారికి క్రీస్తును స్పష్టంగా పరిచయం చేయటం కానీ, ఈ 4 విషయాల్లో నేను కేర్ఫుల్గా ఉన్నాను. కొంతమేర విజయం సాధించాను. ఎంతమందికి అర్థమవుతుంది? చాలా క్లియర్గా చెప్తున్నా. 2 రెళ్ళు ఎంత పెద్దగా చెప్పండి అన్నంత క్లియర్గా చెప్తున్నా నేను. మీకేం అర్థం కాకుండా ఏం లేదు. దీన్ని ఉటంకించే రాత్రి నేను ప్రస్తావించాను. కొన్ని కార్యక్రమాలకి దేవుడు కొంతమంది వ్యక్తుల్ని ప్రత్యేకించుకుంటాడు. వాళ్ళు ఆ పనులకు పూనుకోకపోతే మరొకడు వచ్చి ఆ పని చేయడానికి సాధ్యపడదు. దానికి రాత్రి ఎస్తేరుని గురించి, మోషేని గురించి, ఈ భూమి మీద జీవనంలో మన దేశ సంబంధంలో బిఆర్ అంబేద్కర్ గారి గురించి నేను రాత్రి ప్రస్తావించాను. ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు అని మనం ఎవరి కోసమో ఎదురు చూస్తూ మీనమేషాలు లెక్క పెట్టకూడదు. మళ్ళీ చెప్తున్నా, ఎవరో వస్తారు, ఏదో చేస్తారని మనం రోజులు లెక్క పెడతా, అంకెలు లెక్క పెడతా కూర్చోకూడదు. ఎవరో వస్తారు, ఎప్పుడో చేస్తారు, అది తర్వాత సంగతి. ఇప్పుడు టైం నాది. నాకు దేవుడిచ్చిన ఈ టైంలో నేనేం చేయగలుగుతాను, ఎంతవరకు చేయగలుగుతాను, నాకున్న దానిలో నుండి నేను దేవుని ముందుకు పోతాను. ఆయన నాకు ఇచ్చిన కృప మేరకు నా వంతు ప్రయత్నం నేను చేసి నా రక్షకుడైన ప్రభువుని అందరికీ పరిచయం చేయటానికి నా వంతు కృషి నేను చేస్తాను అనే తీర్మానం యేసుక్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్కరూ చేయాలి. ఎవరో వస్తారు, వాళ్ళు ప్రకటిస్తారు. కొంతమంది నాకు ఫోన్ చేస్తారు, శాలేమన్నా మా ఏరియాలో నువ్వు ప్రకటిస్తే సూపర్ ఉంటుందన్నా, మొత్తం మారుతారన్నా, ఆత్మలు రక్షించబడతాయన్నా, నువ్వు రాన్నా. వందనాలు. నా ప్రకటన మీద మీకున్న నమ్మకాన్ని బట్టి ధన్యవాదాలు. మరి నువ్వేం చేస్తా?